పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. జై గురుదేవ. పాంచజన్యమను గీతామృతము శ్రీమద్ భగవద్గీత స్వేచ్ఛా గేయానువాదము అర్జున విషాద యోగము 29:30. అంగములు పట్టు దప్పే నోరెండి పోవుచున్నది చూడుమా, వెంట్రుకలు నిక్కబొడిచే వడలెల్ల వణుకుచున్నది చూడుమా, గాంధీవము జారెను చర్మము పరితపించుచున్నది, మనసు పరిభ్రమించెను నిలబడను వీలుగా కున్నదయ్యా. జై గురుదేవండి. చెప్పండి వరుసగానే ఒక్కొక్కరు. జై గురుదేవండి. జై గురుదేవండి. చెప్పండి. అంగములు పట్టు దప్పే నోరెండి పోవుచున్నది చూడుమా, వెంట్రుకలు నిక్కబొడిచే వడలెల్ల వణుకుచున్నది చూడుమా, గాంధీవము జారెను చర్మము పరితపించుచున్నది, మనసు భ్రమించెను నిలబడను వీలుగా కున్నదయ్యా. అంతేనా? రెండే కదా? అంతేనమ్మా. పరిభ్రమించెను అంతే. జయ గురుదేవమ్మ. ఏమగారు? హలో, చెప్పండి. చూడండి తప్పులు వస్తాయని. అంగమును పట్టు దప్పి అంగం అంగముల ఉమ్, అంగముల పట్టు దప్పి దప్పే తప్పే ఉమ్, పట్టు దప్పే ఏమా నోరెండు చెప్పండి. ఈ లోపలనే గురుగారు వచ్చి లోపలనే ఉమ్, ఇప్పుడు నువ్వు చెప్పినట్టు పారాయణం రావట్లేదు అంటున్నారు కదా. ఉమ్, చిన్నక్క కూడా అలాగన్నారు కదా. అవును. కొంచెం ఆ స్టైల్ కొంచెం నేర్పించు వాళ్ళకి ఈ లోపల, గురుగారు వచ్చి లోపల. ఈశ్వర్ గారు అయిపోయిన తర్వాత అలాగే. పర్లేదు, నేర్పిండి ఇలాగా. అందులో నేర్చుకుంటాను బాగుంటది కదా. సరే సరే చూడండి. అంగముల పట్టు దప్పే అందరినీ మ్యూట్ లోకి వచ్చి అందరినీ పాడటానికి వచ్చామనండి అమ్మా. ఉమ్, మీరు పాడిన తర్వాత మేము అందరం వెనకాల పాడటానికి బాగుంటది కదమ్మా. చెప్పండి. అంగముల పట్టు దప్పే అంగములు పట్టు
దప్పే నోరెండి పోవుచున్నది చూడుమా. నోరెండి పోతున్నది చూడుము. నోరెండి పోవుచున్నది చూడుమా. కొంచెం సాగితే సరిపోద్ది, ఆకారం ఉంది కాబట్టి లాస్ట్ ను చూడుమా అన్నది. నోరెండి పోచున్నది చూడుమా. ఎంట్రుకలు నిక్కబొడిచే వెంట్రుకలు నిక్కబొడిచే వడలెల్ల 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 వణుకుచున్నది చూడుమా. వణుకుచున్నది చూడుమా. ఎంటుకలు గాంధీవము జారెను జారును. చర్మము పరితపించుచున్నది. చర్మము పరితపించుచున్నది. చర్మము పరితపించుచున్నది. చర్మము పరితపించుచున్నది. చెప్పు చిన్నమ్మ, పద్యం చిన్నమ్మ. చెప్పాలి. మనం ఉన్న వాళ్ళు అందరం కలిపితే బాగుంటది. మీ మాట వినపడుతుంది నాకు. ఆ ఇంకే మీరు ఇద్దరు బాగా చెప్తున్నారు, కలిసి మీరు బాగా చెప్తున్నారు. సి ఈ తిను కూడా మీ ఆడపడుచు తన ఇంకొకరు ఎవరో నాకు తెలియదు కానీ తను కూడా ముగ్గురం కలిపితే పోనీ అందాక కొంచెం ఎంతకంత వాళ్ళిద్దరు వచ్చినోళ్ళు ఆవిడ కానీ నాకు జాయిన్ అందరూ అవ్వలేదు ఈ రోజు. ఏ ఆవిడ జాయిన్ అవ్వలేదు, వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందంట, జాయిన్ అవ్వలేదు. ఇప్పుడు ఇంకొకరు ఉన్నారు కదా ఇద్దరును. ఉమ్. వాళ్ళిద్దరు కలిసి మనసు పరిభ్రమించెను. మనసు పరిభ్రమించెను. మనసు పరిభ్రమించెను. మనసు పరిభ్రమించెను. నిలబడను వీలుగా కున్నదయ్యా. నిలబడను వీలు కాకున్నదయ్యా. నిలబడను వీలుగా కున్నదయ్యా. నిలబడను వీలు కాకున్నదయ్యా. అంగములు పట్టుదప్పే. అంగములు కడగంట చెప్పండి మగరి పేజీ ఇందాక సగం సగం చెప్పారు. సరేమ్మా. అంగముల పట్టుదప్పే నోరెండి పోవుచున్నది చూడుమా. అంగములు పట్టుదప్పి నోరెండి పోచున్నది చూడుమా. వెంట్రుకలు నిక్కబొడిచే వడలెల్ల వణుకుచున్నది చూడుమా. వెంట్రుకలు నిక్కబొడిచే వడలెల్ల వణుకుచున్నది చూడుమా. గాంధీవము జారెను చర్మము పరితపించుచున్నది. గాంధీవము జారును చర్మము పరితపించుచున్నది. మనసు పరిభ్రమించెను నిలబడను వీలు కాకున్నదయ్యా. మనసు ప్రతిబింబించెను నిలబడను కాకున్నదయ్యా. వీలుగా ఉన్నదయ్యా. నిలబడను 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 వీలుగా ఉన్నదయ్యా. ఇప్పుడు ఎవరు కావాలి చెప్పండి అమ్మా. అంగములు పట్టుదప్పే నోరెందు పోవుచున్నది చూడుమా. వెంట్రుకలు నిక్కబొడిచే
వడలెల్ల వణుకుచున్నది చూడుమా. రావట్లేదేమా. పర్లేదు కొంచెం పర్లేదు, రేపు ఇంకా వస్తుంది తర్వాత. పరితపించుచున్నది మనసు. గాంధీవము జారెను, చర్మము పరితపించుచున్నది. గాంధీవము జారెను, చర్మము పరితపించుచున్నది. మనసు మనసు పరిభ్రమించెను, నిలబడను వీలుగా కున్నదయ్యా. మనసు పరిభ్రమ పరిభ్రమ మనసు పరిభ్రమించెను, చెప్పు. మనసు పరిభ్రమయించెను, నిలబ పరిభ్రమి భ్రమించెను. నిలబడను వీలుగా కున్నదయ్యా. ఏమో. పర్లేదు, ఈ రోజు మటుకు, రేపు ఇంకా బాగా వస్తుంది. జై శ్రీకృష్ణుడు. అంగముల పట్టు దప్పే నోరెండి పోవుచున్నది చూడుమా. వెంట్రుకలు నిక్కబొడిసే వడలెల్ల వణుకుచున్నది చూడుమా. గాంధీవము జారెను, చర్మము పరితపించుచున్నది. మనసు పరిభ్రమించెను, నిలబడను వీలుగా కొన్నదయ్యా. జయ శ్రీకృష్ణ. కంఠం సాగరించట్లేదు నాకు. చెప్తారా ఈశ్వర్ గారు? చెప్తాను, ట్రై చేస్తానండి. అసలు వదలను. చెప్పండి. అంగమును పట్టు దప్పి గమ్ముల నోరెండి అంగముల పట్టు దప్పి దప్పే నోరెండిపోచున్న పట్టు దప్పే ఆ, దప్పే అంగముల పట్టు దప్పే నోరెండిపోచున్నది చూడుమా. ఎంట్రకలు నిక్కబొడిచి వడలెల్ల వణుకుచున్నయ్యా. బాగుండవు. కొనుక్కుచున్నది చూడుమా. వడలెల్ల వణుకుచున్నది చూడుమా. వణుకుచున్నది చూడుమా. వణుకుచున్నది చూడుమా. గాంధీవము జారును, చర్మము పరితపించుచున్నది. 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 మనసు పరిభ్రమించిన నిలబడ భ్రమించెను. మనసు పరిభ్రమించెను, మనసు పరిభ్రమించెను, నిలబడను వీలుగా కున్నదయ్యా. కొంచెం కొంచెం తిరగలేదండి మొత్తం మీద ఇంకానే. పర్వాలేదండి, అప్పుడు బాగా ఇంప్రూవ్ అయ్యాయి. ఏమి బాగుందని మొత్తం కొళ్ళు కూడా అంటలేదు ప్రస్తుతానికి. సరే, శ్లోకాలు చూద్దాం. ఈలోపు గురువు గారు ఇంకా రాలేదు. ఏ బుక్? ఇది 31 32 32 31 32 చెప్పేపోయారు. ఇది ఏంటండి అంటున్నారు? 31 32 చెప్పేసి ఇది రేపు చదువుకోవడానికి బాగుంటది కదండి. అప్పుడు అందులోకి వెళ్దామండి ఈలోగా.
అంటే ఇంక ఇది చెప్పేస్తే మళ్ళీ గురువు గారు ఇప్పుడు జాయిన్ అవుతారు కదండి, మళ్ళీ అది మధ్యలో ఆగిపోద్ది. సరేండి, అందులోకి వెళ్ళిపోతామండి. వెళ్తుంది ఇలాగే ఒక 2 నిమిషాల్లో జాయిన్ అయిపోతారు గురువు గారు. చెప్పించేసుకోండి సార్, మీరు చెప్పేసి మేము కూడా చెప్పేస్తామండి ఇలాగ గురుగారు వచ్చేలా. పిల్లలు అదే టైం వేస్ట్ అయిపోతుందండి, ఏదో ఒకటి చెప్పేయండి. జై గురుదేవండి. సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. జై గురుదేవండి. చెప్పండి అవస్థ ఇల్లాలు. జయ శ్రీకృష్ణ అండి. సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. గాంధీవం స్రౌసతే హస్తాత్ కదా, స్రౌసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే
न स सा न स- न च न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः. జై శ్రీకృష్ణ. సత్య చెప్పమన్నారా? శ్రావ్. జై గురుదేవుని. చెప్పండి అమ్మ. దంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం స్రంచతే హస్తాత్ తక్వక్వైవ పరిదహ్యతే త్వక్చైవ 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 పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. జై గురుదేవుని. 29 లాస్ట్ చెప్పండి. 29 4 రోమశ్చ జాయతే మళ్ళీ ఒకసారి. రోమ హర్షశ్చ జాయతే. హర్షశ్చ. రోమార్ష. ఓకే. జై గురుదేవమ్మ. జై అందరూ గురుదేవ్. సిద్ధంతి మమ గాయత్రాణి ముఖంచ పరిశుచ్యతే శుష్యతి. పరిశుష్యతి ఉమ్. వేపదృశ్యస్య శరీరే మే రోమహర్షస్య రోమహర్షస్య హర్షశ్చ. హర్షశ్చ. రోమహర్షస్య జయ చ. చ రోమహర్షస్య జ. అంతేనండి. రోమహర్షశ్చ. రోమహర్షస్య. జై గురుదేవమ్మ అందరికి. జై గురుదేవ్ గురువు గారు చూడండి. ఆలస్యం అయిపోయింది. ఈవేళ సంస్కృతం క్లాస్ కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ ఏదో నడుస్తుంటే కొంచెం ఆగాల్సి వచ్చింది. ఓకే గురు. అందరూ చదివేశారా ఇప్పుడు? నేనే ఉన్నానండి గురువు గారు, నేనే ఉన్నానండి. చదివామండి. మీరే ఉన్నారా? అదే చెప్పండి అమ్మా. రోమహర్షస్య. ఆ కాదు ముందు హరి అనండి. హరి. హరి హరిలో ఏ హా చెప్తున్నారో ఇక్కడ రోమ హర్ష. హా దగ్గర కూడా అదే హా చెప్పాలి. రోమ హర్ష కాదు, హర్ష. హర్ష హర్ష. రోమహర్షస్య. హర్షశ్చ. హర్షశ్చ. చెమచెక్క ఆడతారు కదా, ఆ చానే పలకాలి. రోమహర్షశ్చ. రోమహర్షస్య. హర్షశ్ ముందు ష్ అంటారు కదా, ఆ శబ్దం రావాలి. తర్వాత చెమచెక్కలో చా రావాలి. రోమహర్షస్య. హర్షశ్చ. మీరు యారాల యా చెప్తున్నారా? యా కాదు. రోమహర్షశ్చ చెమచెక్కలో చ. రోమహర్షస్య. మళ్ళా అన్నంలో ఆ వచ్చేసింది. అన్నంలో హా ఆ కాదు, హాలో హా రావాలి. హరిలో హా రావాలి. రోమహర్షస్య. హర్షశ్చ. హర్షశ్చ. హర్షస్య. మళ్ళా యా వస్తుంది. హర్షస్య. అదిగో మళ్ళా హర్షశ్చ. అక్కడ నాలికతో పైన అంగిలిలో మూసేయండి, మూసేస్తే చ వస్తుంది. హర్షశ్చ. ఓకే. సో అది సాధన చేయండి మీరు. జయతే.
జాయతే జయంతి అక్కడ అసలు జయంతి లేదమ్మా. జాకి దీర్ఘం ఉంది, యా పక్కన సున్నా లేదు. జాయతే జాయతే గాంధేవం సాకి రావుతుంది. స్రౌంసతే సంసైతే స్రౌంసతే సాకి రావుతుంది. సంసైతే స్రౌంసతే స్రౌంసతే స్వంసైతే. సై ఎక్కడుందమ్మా? సా ఉంది అక్కడ. సై ఎందుకు పలుకుతున్నారు మీరు? అక్షరాలు తెలుసు కదా మీకు. స్రౌంసతే సంసతే హస్తాన్ హస్తాన్ ఉందా? నా ఉందా అక్కడ? అస్తాన్ నా ఉందా అక్కడ? అక్షరాలు చదవండి ఒక్కొక్కటి. తర్వాత మూడో అక్షరం ఏంటి? హస్తాత్. హస్తాత్వా లేదమ్మా. హస్తాత్ హత్తాత్. అంతే గురువు, నాతో పెద్ద పని అయిపోయింది. మరి మీకు మొత్తం రోజులో సగం క్లాస్ మీతో అవుతుంది. అవునండి బాబు. హస్తాత్ హత్తాత్ హస్తాత్. హత్తాత్ కాదు, హస్తాత్. సా ఉండాలి ముందు. హస్తాత్ తాత్ హస్తాత్. హస్త్ తాత్. హస్త్ కాదమ్మా, హస్తాత్. హస్సు తాత్. రెండు కలిపితే హస్తాత్. హస్తాత్. అది అంతసేపు చెప్తే మీకు అర్థమైంది. హస్తాత్. త్వక్చైవ త్వక్చైవ పరిదహ్యతే పరిదశ్యతే నచ శక్నోమి మ్యవ స్థాతుం భ్రమతీవ శమే మనః. మీకు ఆడియో పంపిస్తున్నారు కదమ్మా, అది వింటూ ఉండండి. అది వినకపోతే మీకు నచ్చినట్టుగా చదివితే మీకు రాదు. అది వినండి. అది విని ఒక్కొక్క అక్షరం ఎలా పలుకుతున్నారో దానిలో అదే విధంగా మీరు పలికేందుకు ప్రయత్నం చెయ్యండి. అంతేగాని మీకు వచ్చిన రీతిలో మీరు చదువుకుంటూ వెళ్తే ఎన్నాళ్ళు ఏదో ఎలకతోకితే ఏడాది ఎత్తుకునే ఎలకతోలు తెచ్చి నలుపు నలుపు కానీ తెలుపు కాదన్నట్టుగా అది ఇంక రాదు. మీరు ఆడియో పంపిస్తున్నారు కదా గ్రూప్ లో, అది వింటూ ఉండండి. ఆ అక్షరం ఎలా పలికేరు అనేది మీరు కొంచెం గ్రహించి ఆ అక్షరం పలికేందుకు ప్రయత్నించండి. సరేనా? తర్వాత ఈరోజు మనం 31, 32 శ్లోకాలు నేర్చుకుంటాం. ఎవరు మాట్లాడటం? ఓకే, అందరం మ్యూట్ అయిపోయారు కదా. 31వ శ్లోకం నేర్చుకుందాము. ఏం లేదు, ఈ అధ్యాయంలో శ్లోకాలన్నీ ఇదే విధంగా ఉంటాయి. అందుకే దీన్ని 3వ స్థాయిలో నేర్పిస్తారు గీతా పరివార్లో. మనం మొట్టమొదటే పట్టుకున్నాం. 31వ శ్లోకము. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. మొదటి చరణం చూద్దాము. నిమిత్తాని. ని రెండు అక్షరాలకి కూడా ఇకారం ఉంది. నిమిత్తాని చ, దాని తర్వాత ని తర్వాత చ. నిమిత్తాని చ పశ్యామి. పశ్యామి శ్యా సంయుక్తాక్షరము, శ్యా యా అనే రెండు అక్షరాలు కలిసినాయి కాబట్టి రెండు వేరు వేరు హల్లులు. పాపైన ఆఘాత తీసుకుంటూ శ్యాలోని మొదటి అక్షరం షా ద్విత్వం చేసుకుంటూ, ద్విత్వం అంటే రెండు అక్షరాలు. పశ్ శ్యా
పశ్యామి. పశ్యామి ఇలా దీర్ఘం రాకుండా హ్రస్వంగానే ముగించాలి. పశ్యామి. రెండవ చరణము విపరీతాని కేశవ. ఇక్కడెక్కడ సంయుక్తాక్షరాలు లేవు, ఆఘాతాలు కూడా లేవు. విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి. నచ శ్రేయోను. గురుగారు కొంచెం కిందకి పెట్టండి, వీళ్ళకి కనిపించదేమో మొదటి మూడవ చరణము. నచ శ్రేయోను పశ్యామి. చా పైన ఆఘాతం ఉంది, ఆఘాత్ తీసుకుంటూ శ్రేలోని షాద్వత్వం చేసుకుంటూ యో దీర్ఘాక్షరము, యాకి ఓ ఒత్తుగా ఉంది. ను పశ్యామి మళ్ళా పా పైన ఆఘాత తీసుకుంటూ ష్యాలోని ష్యా పైన కూడా వచ్చింది ఒకటో చరణంలో పశ్యామి. అదే నియమం ఇక్కడ కూడా వర్తిస్తుంది. పా పైన ఆఘాత తీసుకుంటూ ష్యాలోని షాద్వత్వం చేసుకుంటూ నచ శ్రేయోను పశ్యామి. నచ శ్రేయోను అనకూడదు, శ్రేయోను. పశ్యామి కాదు, పశ్యామి. నచ శ్రేయోను పశ్యామి. పశ్యామి మళ్ళా పశ్యామి కాదు, పశ్యామి అంటే ఉషలో షా అవుతుంది, అది కాదు, శంకర్లో షా రావాలి. నచ శ్రేయోను పశ్యామి. హత్వా స్వజనమాహవే. హత్వా స్వ. ఇక్కడ త్వా స్వ రెండు సంయుక్తాక్షరాలు ఉన్నాయి కాబట్టి దాని ముందు రెండు ఆఘాతాలు ఉన్నాయి. హా పైన ఆఘాత తీసుకుంటూ త్వాలోని మొదటి అక్షరం ఏది? త. త ద్విత్వం చేసుకుంటూ హత్వా. మళ్ళా త్వా పైన కూడా ఆఘాతం ఉంది కదా, స్వాకి సంబంధించిన ఆఘాతం. త్వాలోని మొదటి అక్షరం ద్విత్వం అయింది, ఆఘాతం రెండో అక్షరం మీద వస్తుంది. వా పైన ఆఘాతం తీసుకుంటూ స్వాలోని ఏ అక్షరం ద్విత్వం అవుతుంది? మొదటి అక్షరం సా ద్విత్వం అవుతుంది. హత్వా స్వజనమాహవే. మాహవే మా వే రెండు దీర్ఘాక్షరాలు, హా మాత్రం హ్రస్వాక్షరం. హత్వా స్వజనమాహవే. పూర్తి శ్లోకం మరొకసారి. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. అందరూ అన్నిటమండమా. నిమిత్తాని చ పశ్యామి. హరి ఓం. పశ్యామి. నిమిత్తాని చ పశ్యామి. హరి ఓం. పశ్యామి. విపరీతాని కేశవ. హరి ఓం. విపరీతాని కేశవ. విపరీతాని కేశవ. హరి ఓం. విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి. హరి ఓం. నచ శ్రేయోను పశ్యామి. వెరీ గుడ్. నచ శ్రేయోను పశ్యామి. హరి ఓం. నచ కాదు తల్లి, నచ్చ. అమ్మ ఈశ్వరి గారు, ఇక సా అనే అక్షరం వదిలేయండి అమ్మా. నస కాదు, ఇక నసలా ఉంటుంది. ఇక ఇంకా సా పలుకుతుంటే నచ శ్రేయోను పశ్యామి. శ్రేయోను పశ్యామి. హత్వా స్వజనమాహవే. హరి ఓం. స్వజనమాహవే. హత్వా స్వజనమాహవే. హరి ఓం. స్వజనమాహవే. వెరీ గుడ్. హరి ఓం. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. అద్భుతంగా పాడుతున్నారండి ఈరోజు. అందరూ అన్ని గొంతులు ఒకే గొంతులో వినిపిస్తున్నాయి.
చాలా బాగుంది. తర్వాత శ్లోకం నేర్చుకుందాము. 32వ శ్లోకం. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. మొదటి చరణము. నకాంక్షే విజయం కృష్ణ. నకాంక్షే, కాంక్షే కా అనుస్వరము, క్షే తెలుగులో రాయడం అయితే అనుస్వర ఉచ్చారణ ఇంకా అవుతుంది కాబట్టి క్షేలో కా ఉంది కాబట్టి ఇక్కడ అనుస్వరం బదులుగా ఇంకా ఏత్వంతో దీర్ఘంగా వచ్చింది. నకాంగ్ క్షే, నకాంక్షే విజయంగ్. అక్కడ మళ్ళా అంగ పూర్తిగా చెప్పక్కర్లేదు. విజయం కృష్ణ, విజయం కృష్ణ. కాకురుత్వము అది సంయుక్తాక్షరం కాదు, ఒకే అక్షరం. రెండులా కనిపిస్తుంది కానీ ఒకే అక్షరం. కాకుకారం అయితే కలిపి రాస్తాము, రుకారం అయితే విడిగా రాస్తాం అంతే. రుత్వం పైన ఆఘాతం తీసుకుంటూ స్నాలోని షా జత్వం చేసుకుంటూ నకాంక్షే విజయం కృష్ణ. రెండవ చరణము. నచ రాజ్యం సుఖాని చ. నచ రెండు ఒక్కొక్క అక్షరమే కానీ సంస్కృతంలో అవి పదాలు. గురుగారు అమ్మా కృష్ణ అండి. కృష్ణ కృష్ణ కృష్ణ. క్రూ కాకి అమ్మా కీయండి కాండి. కృ కృ కీ కాదు, కు కాదు. కృష్ణ ర్ర 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 కదా. మనం ఊ తర్వాత ఏ అక్షరాలు ఉన్నాయమ్మా? ర్ 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 కదా. గురుగారు రూపాల గురించి కాదండి, కా కా ఉంది కదా గురుగారు. అదే అమ్మా. కాకి ఎటువంటి ఈ గాని ఊ గాని లేదు. కృష్ణ కాదు, కృష్ణ కాదు, అది కా మాత్రమే. కాకి ఏ ఉంది? ఊ తర్వాత ఉన్న రు ఉంది. అవునండి. రు అని చూడండి. రు అంటే మీకు పెదవుల్లో కదలికి వస్తుందా? ర్ ర్ ర్. నాలిక పైన స్పృశిస్తే ర్ 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 అంతే కదా. అవును గురుగారు. అదే ఉచ్చారణతో కృ కృ చూడండి. కృ నా పెదవుల్లో కదలికి వస్తుందా? కృ. మీరు కృష్ణ అంటే క్రూ అనగానే పెదవులు ముందుకు సాగాలి. క్రీ అంటే పక్కకి సాగాలి. క్రీ తప్పు, క్రూ తప్పు, రెండు తప్పే. పెదవుల్లో కదలిక రాకుండా కృష్ణ చెప్పాలి. నకాంక్షే విజయం కృష్ణ కృష్ణ. చూడండి నా పెదవులు కదులుతున్నాయి. కృష్ణ కృష్ణ కృ కృ కృ. ఆ విధంగా కృ ఉచ్చారణ ఉండాలి. మీరు క్రూ మీరు అని చూడండి. ఇప్పుడు నేను అంటాను క్రూ, పెదవులు ఎక్కడి వరకు వచ్చినాయి? ముందు వరకు వచ్చినాయి. క్రీ ఇలా సాగుతున్నాయి. సో క్రూ పలికినప్పుడు పెదవుల్లో ఎటువంటి కదలిక లేకుండా పలకాలి. కృ కృ కృష్ణ. మీకు ఉకారం పలికినట్టుగానే అనిపిస్తుంది కానీ అది రు రు అమ్మా. రు చదువుతాం కదా, ఆ రు రావాలి. మీరు చెప్పిందండి కా కింద రకారం రాసి ఉకారం రాస్తే క్రూ అవుతుంది. కాకి ఇకారం ఇచ్చి కింద రకారం రాస్తే క్రీ అవుతుంది. అవి రెండూ కాదు. కాకి ఎటువంటి ఒత్తు లేకుండా కేవలం రుత్వం మాత్రం ఉంది, అరుకారం మాత్రమే ఉంది. కాబట్టి కృ. నకాంక్షే విజయం కృష్ణ కృష్ణ. నచ రాజ్యం. మంచి ప్రశ్న అడిగారు, బాగుంది. అదే గురుగారు కొంచెం డౌట్ వచ్చి అడిగారు. లేదు మంచిది. ఏ డౌట్ వచ్చినా సరే వెంటనే తీర్చుకుంటే మంచిది. అవును గురుగారు. ఇప్పుడు మీరు అలా చెప్పడం వల్ల మాకు క్లారిటీ వచ్చింది. అవును అవును. నచ రాజ్యం సుఖాని చ. నచ అంటే అదే చెప్తున్నాను. ఒక్క అక్షరం కూడా సంస్కృతంలో పదం అవుతుంది, దానికి అర్థం ఉంటుంది.
నా అంటే తెలుగులో నా మాత్రమే, దానికి వేరే అర్థం అంటూ ఉండదు. కానీ సంస్కృతంలో నా అంటే లేదని, లేదు, కాదు, ఇటువంటి వ్యతిరేక అర్థాలు వస్తాయి. నచ, చ అంటే కూడా అని వస్తుంది, మరియు అని వస్తుంది, అనేక అర్థాలు ఉంటాయి. చాకి కూడా ఒక్క అక్షరమైనా దానికి అర్థం ఉంటుంది. రాజ్యం, రా దీర్ఘంగా పలికిన తర్వాత ఆఘాతం తీసుకుంటూ జ్యాలోని మొదటి అక్షరం జాద్విత్వం చేసుకుంటూ నచ రాజ్యం, ఇక్కడ అనుస్వర ఉచ్చారణ ఇక్కడ మాత్రం మాల వస్తుంది. నచ రాజ్యం సుఖాని చ, సు సాకి ఉకారము, ఖాకి దీర్ఘం, మహాప్రాణి ఖ, సుఖాని చ. నచ రాజ్ అంటే అక్షరానికి మధ్యలో దూరం ఎక్కువ ఉన్నా గానీ నా చ రా అలా పలకూడదు. ఎంత దూరం ఉన్నా వెంటనే అక్షరం తర్వాత అక్షరం గొలుసులో అతుక్కోవాలి. నచ రాజ్యం సుఖాని చ. మూడవ చరణము కిన్ను రాజ్యేన గోవింద. కిన్ను, కిం తర్వాత కాకి ఇకారము, దాని తర్వాత అనుస్వరం ఉంది. అనుస్వర ఉచ్చారణ పుల్లు నా అవుతుంది. ఎందుకు? దాని తర్వాత అనుస్వరం తర్వాత నో అనే అక్షరం ఉంది కాబట్టి అనుస్వర ఉచ్చారణ కూడా నాలో అవుతుంది. ఇక్కడ 2 నాలు పలికినట్టుగా పలకాలి. కిన్ను కిన్ను రాజ్యేన, రా పైన ఆఘాతము, జా 2 జాలు, రాజ్యేన గోవింద, గో దీర్ఘంగా, వి పైన ఆఘాతం తీసుకుంటూ నా ద, ఈ 2 అక్షరాల కలయికలోని మొదటి అక్షరం నా ద్విత్వం చేసుకుంటూ గోవింద గోవింద. కిన్ను రాజ్యేన గోవింద. 4వ చరణము కిం భోగైర్జీవితేన వా. కిం ఇక్కడ అనుస్వరం ఉంది, అనుస్వర ఉచ్చారణ మా పొల్లుగా. ఇక్కడ భా ఉంది కాబట్టి పాప బా భమ 5వ అక్షరం ఇక్కడ అనుస్వర ఉచ్చారణ అవుతుంది. ముందు చరణంలో కిమ్మే, కానీ అక్కడ నా ఉంది కాబట్టి కిన్ నా అయింది. ఇక్కడ భా ఉంది కాబట్టి మా అయింది. కిం భోగైర్జీవితేన వా. భోగైర్జీ 3 కూడా వరుసగా దీర్ఘాక్షరాలే. కిం భోగైర్జీవితేన వా. పూర్తి శ్లోకము. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. అందరూ అన్నిటం ఉండమా. నకాంక్షే విజయం కృష్ణ. హరి ఓం. నకాంక్షే విజయం కృష్ణ. నకాంక్షే విజయం కృష్ణ. హరి ఓం. నకాంక్షే విజయం కృష్ణ. నచ రాజ్యం సుఖాని చ. హరి ఓం. నచ రాజ్యం సుఖాని చ. నచ రాజ్యం సుఖాని చ. హరి ఓం. నచ రాజ్యం సుఖాని చ. కిన్నో రాజ్యేన గోవింద. హరి ఓం. కిన్నో రాజ్యేన గోవింద. కిన్నో రాజ్యేన గోవింద. కిన్నో రాజ్యేన గోవింద. కిం భోగైర్జీవితేన వా. కిం భోగైర్జీవితేన వా. కిం భోగైర్జీవితేన వా. కిం భోగైర్జీవితేన వా. వెరీ గుడ్. ఈ మొత్తం శ్లోకంలో 2 మహాప్రాణాక్షరాలు ఉన్నాయి. ఖా 1, సుఖానిచ 2వ చరణంలో, 4వ చరణంలో భో. 2 కూడా స్పష్టంగా మహాప్రాణాలలాగే పలకాలి. మీరందరూ చెప్పండి. హరి ఓం. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. అద్భుతంగా పాడుతున్నారమ్మా, చాలా బాగుంది, బాగా ఇంప్రూవ్ అయ్యారు. ఇప్పుడు ఒక్కొక్కరిగా
31, 32 2 శ్లోకాలు చెప్పేయండి అమ్మా. జై గురుదేవ్. జై గురుదేవమ్మా. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. వెరీ గుడ్ అమ్మా, బాగుంది. 31 చెప్పలేదు గురుగారు. ఓకే చెప్పలేదమ్మా, 32 చెప్పేసాడు. ఓకే చూసుకోలేదు. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. చాలా జై బాగుంది. గురుదేవ్ అండి. జై గురుదేవ. ఇవాళ పసుపల్లి వచ్చారా? అవును గురుగారు. ఆడపడుచు గారు వచ్చారండి మా ఇంటికి. అదే అందుకే అన్ని స్వరాలు ఒక్కలా ఎలా కలిసినాయి అంటే నాకు ఇంతసేపు ఆశ్చర్యం వేసింది. అవును గురుగారు. పశువులలో బాగుంది బాగుంది బాగుంది, చాలా బాగుంది. జయ శ్రీకృష్ణ గురుగారు. జై శ్రీకృష్ణ అమ్మా. నిమిత్తాన్ని చ పశ్యామి నిమిత్తాన్ని చ పశ్యామి. గురుగారు చెప్పండమ్మా. నిమిత్తాన్ని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. హత్వా స్వజనమాహవే. హత్వా స్వజనమాహవే. వెరీ గుడ్. నెక్స్ట్. నకాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. అద్భుతంగా చెప్పారు, బాగుంది. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ. పాప ఉందా? సౌమ్య శ్రీలక్ష్మి ఉందా? లేదు గురుగారు. లేదా? ఓకే. షాప్ దగ్గర ఉన్నట్టున్నారండి. ఓకే అమ్మా. జై గురుదేవ్ అండి. జై గురుదేవమ్మా. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. బాగుంది, చాలా బాగుంది. తర్వాత. నకాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. జై గురుదేవ్. బాగా చెప్పారమ్మా, బాగుంది. ఇవాళ లక్ష్మీ దుర్గ గారు లేరా? లేరు గురువు గారు. ఓకే. ఫంక్షన్ అండి, వాళ్ళ అమ్మగారి దగ్గర వెళ్ళిపోయిందండి. సరే అమ్మా. ఈశ్వరి గారు చెప్పండి అమ్మా. గురువు గారు చెప్తున్నానండి. శంకరలో ఏ షా పలుకుతామో అది ఆ షా పలకాలి. పశ్యామి కాదు, పశ్యామి. పశ్యామి పశ్యామి విపరీతాని కేశవ నస అదే నస పెట్టొద్దని చెప్తున్నాను. నచ నచ శ్రేయోను నచ శ్రేయోను నచ్చ నచ్చ నచ్చ. ఇక మీరు నాలుగుకి కొంచెం పదును పెట్టాలి. నచ్చ నచ్చ నచ్చ. లేదంటే కోళ్ళు తింటాం మానేయండి. మానేసండి గురువు గారు. నచ్చ 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 నష కదమ్మా, నచ్చ చ చ. చెమ్మ చెక్క, చెమ్మ చెక్కలో వచ్చాయనే పలకండి. చెమ్మ చెక్క. నచ్చ
నచ్చ. కష్టపడద్దు, కష్టం అస్సలు మీరు బాగా కష్టపడుతున్నారు, అంత కష్టం అక్కర్లేదు. నచష్ నచష్ అంతే. సుఖంగా కూర్చోండి, ఏమి కష్టం లేకుండా. నచ్చ చెమచెక్కలో ఛాయ చెప్పాలి. నచ్చ అదిగో నష వస్తుంది, నష కాదు, నస్సా కాదు, నచ్చ చ. చుక్కల్లో చంద్రుడు, చెమచెక్క, ఈ చా రావాలి. అంతే అంతే. చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, 10 సార్లు చెప్పండి. అది నచ్చ 10 సార్లు చెప్పండి. మళ్ళా నష వచ్చేస్తుంది. నష కాదు నేను అడిగింది, నచ్చ నచ్చ అంతే. నచ్చ 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 నచ్చ. ఇప్పుడు నచ్చష్ నచ్చష్ మళ్ళా నష వస్తుంది. నచ్చ 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 నచ్చ. ఇప్పుడు చెప్పండి, నచ శ్రేయో హస్త్వా సజ్జన మహావే మహావే మహావే. నకాంక్షే నకాంక్షే విజయం కృష్ణ. నచరాజ్యం నశరాజ్యం. అదిగో మళ్ళా నష వస్తుంది, నష కాదు తల్లి, నచ్చ నచరాజ్యం. నచ్చరాజ్యం సుఖాని చ. సుఖాని చ. వెరీ గుడ్. కిన్నో కిన్నో రాజ్యాన్ రాజ్యేన రాజ్యేన కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేన వా. జీవితేన వా. వెరీ గుడ్. 10 మొత్తం 10 లోపల పూర్తి చేశారు. వెరీ గుడ్, బాగుందమ్మా. ఇక అది చెప్పేశారమ్మా ఈ శ్లోకాలు. పాంచజన్యం హేమ గారు పాంచజన్యం చెప్పారమ్మా? చెప్పలేదు గురువు గారు. అవి కూడా చెప్పాను ముందు. ఇరవై 29 30 అయిపోయింది గురువు గారు. 31 నుంచి 31 32 ఈ రెండు శ్లోకాలు చెప్పాలి. ఈ రోజు నేర్చుకున్న శ్లోకాలకి చెప్పాలి. జయ గురుదేవ్ గురువు. జయ గురుదేవ్. అపశకునములు నాకును చూడగా కనిపించుచున్నవయ్యా, స్వజనమును చంపి నాకు కేశవ శ్రేయస్సు ఎట్లు గలుగు. వెరీ గుడ్. ఇప్పుడు నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ అంటే మొదటి సెంటెన్స్ ఏముందో, అపశకనములు కనిపిస్తున్నాయి నాకు అని అర్థం. రెండో దాని. అలాగే హత్వా స్వజన అంటే స్వజనాన్ని చంపి, అంటే మా సొంత మనుషుల్ని చంపి. హత్వా స్వజనమాహవే. స్వజనాన్ని చంపి నాకు ఎట్లు శ్రేయస్సు కలుగును, అది 31వ శ్లోకానికి అర్థము. రెండో శ్లోకం చెప్పండి అమ్మా. వలదు రెండో శ్లోకమ్మా. వలదు రాజ్యము గీజ్యము వలదయ్య సౌఖ్యము సౌఖ్యంబు వలదు వలదు, భోగ జీవితము వలన గోవింద ఏమి లాభము చెప్పుమా. అది
నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేనవా. సో దానికి అర్థం నాకు రాజ్యము వద్దు, ఏమి వద్దు, ఇంకా సాంఖ్యము వద్దు, భోగ జీవితం వల్ల ఏమి లాభం ఉంది, యుద్ధం చెయ్యను అని చెప్తున్నాడు. ఈ 2 శ్లోకాల్లో భావం అది. అంటే గురువు గారు ఆ శ్లోకాలకి సంస్కృతానికి తెలుగులో ఎటువంటి అర్థం ఉందో దాన్ని సరైన పదాల్లో చొప్పించి గేయాలుగా మార్చి వ్రాశారు అంతే. ఇది దీనికి అర్థం తెలుసుకున్న ఆ శ్లోకానికి అర్థం వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక రేపు ఒకవేళ నేను రేపు ఎలాగో ఆదివారం క్లాస్ లేదు కదా, మళ్ళీ సోమవారం కలుసుకుందాము. ఇవి చెప్తారా అందరూ? ఇంక ముగ్గురే ఉన్నారు కాబట్టి చెప్పేయండి అమ్మా. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ అమ్మా. అపశకునములు నాకును చూడగా కనిపించుచున్నవయ్యా, స్వజనమును జంపి నాకు కేశవ శ్రేయస్సు ఎట్లు గలుగు. వలదు రాజ్యము గీర్యము వలదయ్య సౌఖ్యంబు వలదు వలదు. భోగ జీవితము వలన గోవింద ఏమని లాభము చెప్పుమా. ఏమని లేదమ్మా, ఏమి లాభము చెప్పుమా. బాగుంది, బాగా చెప్పారమ్మా. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అమ్మా. చెప్పండమ్మా. అపశకునములు నాకును చూడగా కనిపించుచున్నవయ్యా, స్వజనములు జంపి నాకు కేశవ శ్రేయస్సు ఎట్లు గలుగు. వలదు రాజ్యము గీజ్యము వలదయ్య సౌఖ్యంబు వలదు వలదు. భోగ జీవితము వలన గోవింద ఏమి లాభము చెప్పుమా. జై గురుదేవ్ అండి. జై గురుదేవ్ అమ్మా. ఈశ్వరి గారు మీరు చెప్పేసానండి. ఇంగ్లీష్ అపశకునములు చెకునములు నాకును కరెక్టేనండి. చూడగా కనిపించుచున్నవయ్యా, స్వజనమును చంపి నాకు కేశవ శ్రేయస్సు ఎట్లు గలుగు. కేశవ శ్రేయస్సు ఎట్ల గలుగును ఎట్లు గలుగు. ఎట్లా కదమ్మా, ఎట్లు గలుగు అంతే. నెక్స్ట్ తర్వాత వలదు రాజ్యము గ్రీజ్యము వలదయ్య సౌఖ్యంబు వలదు భోగ జీవితము వలన గోవింద ఏమి లాభము చెప్పుమా. అంతే. సాధన చేయాలని గురుగారు నేను సాధన చేయండి అమ్మా. సాధన చేస్తేనే ఫలితం ఉంటుంది, సాధన చేస్తూనే ఉండాలి. జై శ్రీకృష్ణ. మంగళం అమ్మా. జై గురుదేవ్. జై గురుదేవ్. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. సర్వం సద్గురార్పణమస్తు. జై గురుదేవ్. సద్గురు చరణారవిందార్పణమస్తు.
సద్గురు చరణార విందార్పణమస్తు. పూర్తిగా శరణార విందార్పణమస్తు. శరణ అరవిందార్పణమస్తు. అది కలిస్తే చరణార విందార్పణమస్తు. ఓకే, ఇక అందరికి జై గురుదేవ, జై శ్రీకృష్ణ, శుభరాత్రి. ఎంతటి భాగ్యమయ గురుదర్శన, ఎంతటి భాగ్యమయ.